అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పై మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు స్పందించారు. సీఎంకు ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక కాంగ్రెస్ సర్కార్ సినీ పరిశ్రమ అభివృద్ధి కోసమే బెనిఫిట్ షోకు అనుమతి ఇచ్చిందన్నారు. అయితే ప్రజల ప్రాణాలు పోతుంటే మాత్రం ఊరుకోమన్నారు నాయకులు. ఇక మరోవైపు తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ కుటుంబాన్ని పరామర్శించారు నేతలు. సీఎం రేవంత్ రెడ్డికి ప్రభుత్వానికి అల్లు అర్జున్ సారీ చెప్పాలన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆయన మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. స్క్రిప్ట్ రాసుకొని వచ్చి అల్లు అర్జున్ మాట్లాడుతున్నారు. రేవతి మరణానికి అల్లు అర్జునే కారణమన్నారు. ఇకపై రాష్ట్రంలో బెనిఫిట్ షోలు ఉండవన్నారు. అల్లు అర్జున్ కు ట్విట్టర్ టిల్లు వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. చిత్రపురి కాలనీలోని ప్లాట్లను జూనియర్ పేద ఆర్టిస్టులకు అందజేస్తామన్నారు. పోలీసులు పోదన్నా పోయి ఆ మరణానికి కారణమై ఆ పిల్లగాడు బ్రెయిన్ డెడ్ అయ్యి అక్కడ ఉంటే దాన్ని ఆ రోజు రాత్రి హాస్పిటల్ పోయి చూడాలి, క్షమించమని చెప్పాలి. రికార్డులో చెప్పిన అక్బరుద్దీన్ ఓవైసీ గారు అడిగితే ఆయన మాట్లాడతాడు, నా వ్యక్తిత్వం పోయింది, నా ఇమేజ్ ఖరాబ్ చేసిండ్రు, సినిమా రిలీజ్ కాకుండా వెళ్ళిపోవాలంటే కూడా పోడు. దాన్ని మేము ఇమేజ్ ఖరాబ్ చేసినాం, ముఖ్యమంత్రి గారు అవమానపరిచినట్టు. వెంటనే అల్లు అర్జున్ గారికి క్షమాపణ చెప్పాలి, ముఖ్యమంత్రి గారికి క్షమాపణ, ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలి. ఈ ప్రభుత్వం ఎప్పుడు కక్ష కట్టదు. రియల్ లైఫ్ లోనూ అల్లు అర్జున్ నటిస్తున్నట్లే ఉందన్నారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఎవరో రాసిన నోట్ను అల్లు అర్జున్ మీడియా సమావేశంలో చదివారన్న ఎంపీ చామల అసెంబ్లీలో సీఎం వాస్తవాలే చెప్పారన్నారు. పుష్ప 2 సినిమాకు కాంగ్రెస్ సర్కార్ సీఎం రేవంత్ అండగా ఉండి రేట్లు పెంచారని గుర్తు చేశారు ఎంపీ చామల. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలను, అన్ని రకాల వ్యాపారవేత్తలను ఆదుకునే ప్రక్రియలనే ఈరోజు మీ సినిమాకు మీరు రేట్లు పెంచినా గానీ ముఖ్యమంత్రి గారు, సినిమాటోగ్రఫీ మంత్రి గారు ఒప్పుకున్నారు. ఎంత కలెక్షన్ చేస్తుంది అన్న ఇంట్రెస్ట్ మీద మీ జాస ఉంది తప్ప మేము పోయిన దగ్గర ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. మీరు ఇంకా నేను తెలిసిన తర్వాత పోలీస్ స్టేషన్ కి పోదాము, లేకపోతే హాస్పిటల్కి పోదామంటే లీగల్ మ్యాటర్స్ అడ్డొచ్చినాయని చెప్తున్నారు. ఒక రియల్ హీరోగా మీరు మాట్లాడినట్టు లేదు. ఒక స్క్రిప్ట్ తీసుకొని ఆ స్క్రిప్ట్ చదివినట్టుగా ఉంది. మీరు ఏం సందేశం పంపిద్దాం అనుకుంటున్నారో ప్రజలకు మీకే క్లారిటీ లేకుండా నిన్న మీరు ప్రెస్ మీట్ పెట్టిరు. తెలుగు సినిమా ఇండస్ట్రీపై సీఎం రేవంత్ పగబట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని హరణం చేసేలా సీఎం కామెంట్స్ ఉన్నాయని విమర్శించారు. ఎంఐఎంతో కలిసి ప్లాన్ ప్రకారమే కాంగ్రెస్ సర్కార్ అసెంబ్లీ వేదికగా సినిమా ఇండస్ట్రీని దెబ్బతీసే కుట్ర చేస్తోందని సంజయ్ ఆరోపించారు. సంధ్యా థియేటర్ ఘటనలో మహిళ మృతిని ప్రతి ఒక్కరూ ఖండించారన్న సంజయ్ బాధిత కుటుంబానికి అందరూ బాసటగా నిలిచారని చెప్పారు. విమర్శలు ప్రతి విమర్శలు ఆపేసి సమస్యను జటిల్ చేసే ప్రయత్నం చేయకుండా వీళ్ళు కానీ వాళ్ళు కానీ అబ్బాయి కోలుకోవడమే ప్రధాన బాధ్యత. అబ్బాయి కోలుకునే విధంగా ఏ విధంగా కోలుకుంటారని చెప్పి ఆలోచించే ప్రయత్నం చేయాలి. అబ్బాయి కోలుకోవాలని చెప్పి అందరూ కోరుకోవాలి. సమస్యలను జటిలం చేసే ప్రయత్నం చేయొద్దని చెప్పి సామరస్యంగా ఉండాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం. జాతీయ అవార్డు గ్రహీత అయిన అల్లు అర్జున్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. అసెంబ్లీలో మజ్లిస్ తో కలిసి అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడారన్నారు. తెలుగు ఇండస్ట్రీని ప్రజల ముందు దోషిగా నిలబెట్టేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ఇండస్ట్రీకి దక్కుతున్న ఖ్యాతిని తగ్గించే విధంగా వ్యవహరించడం తప్పన్నారు ఎంపీ లక్ష్మణ్. జాతీయ అవార్డు గ్రహీత పాన్ ఇండియా స్టార్ అయినటువంటి అల్లు అర్జున్ విషయంలో ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం కూడా భావ్యంగా లేదు. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ, మజ్లిస్ పార్టీ కూడా బలుక్కొని అల్లు అర్జున్ యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి ముఖ్యమంత్రి గారు ఏ రకంగా భాషను ప్రయోగించి యావత్తు తెలుగు సినీ ఇండస్ట్రీస్నే అపఖ్యాతి పాలు చేసే విధంగా వారు అసెంబ్లీ వేదికగా ఈ రకంగా మాట్లాడే మాత్రం భావ్యంగా లేదు. అల్లు అర్జున్ వ్యవహార శైలి దారుణంగా ఉందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. అల్లు అర్జున్ లో కనీసం పశ్చాత్తాపం కనిపించడం లేదన్నారు. రేవతి కుటుంబంపై అల్లు అర్జున్ కనీస సానుభూతి చూపించలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన మాటలను తప్పుపట్టేలా అల్లు అర్జున్ తీరు ఉందన్నారు. అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీలో చేసిన ప్రస్తావనపైనే సీఎం రేవంత్ రెడ్డి స్పందించారన్నారు. తొక్కిసలాటలో 2 చనిపోయారని అల్లు అర్జున్ కి పోలీసులు చెప్పిన తర్వాత థియేటర్లో షో చేశారన్నారు. తన వ్యక్తిగత ప్రతిష్ట గురించే తప్ప చనిపోయిన రేవతి గురించి కానీ ఆసుపత్రిలో ఉన్నటువంటి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నటువంటి బాబు గురించి కూడా ఆలోచన చేయకపోవడం బాధగా ఉందన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ, 20 ఏళ్ళు కష్టపడి తన పేరు వచ్చిందని చెప్పుకోవడమే తప్ప అక్కడ ఒక ప్రాణం పోయిందన్న ఆలోచన రాకపోవడం, ఇక్కడ ఇంకా దబాయింపు కనిపిస్తూ ఉంది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడినంటే ఆన్ రికార్డ్
కిమ్స్ లో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ను పరామర్శించారు ఎంపీ అనిల్ యాదవ్. బాలుడు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. వైద్యులను అడిగి పరిస్థితిని తెలుసుకున్నారు. ఇక అల్లు అర్జున్ మాట్లాడిన తీరు అభ్యంతరమన్న అనిల్ ఆయన ప్రతిష్ట గురించి ఆలోచిస్తున్నారే తప్ప ప్రాణాలు కోల్పోయిన విషయం ప్రస్తావించడం లేదన్నారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మానవత్వంతో వ్యవహరించాలన్నారు అనిల్ యాదవ్. ఎవరైతే చికిత్స పొందుతున్నాడో ఆయన తిరిగి బాగుండాలని కోరుతున్నాను. ఒకవేళ బాగుండి మళ్ళీ బయటకు వస్తే అమ్మాయి ఏదైనా అడిగితే ఏం జవాబు ఉంది, తన సమాజంలో ఏ జవాబు ఉందని కూడా ఒకసారి నేను అంటే సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మా ప్రభుత్వం అన్ని రంగాలకు ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తుంది. ఫిలిం ఇండస్ట్రీ కావచ్చు, స్పోర్ట్స్ ఇండస్ట్రీ కావచ్చు, ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ కావచ్చు, అన్ని ఇండస్ట్రీలకు మా ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మా క్యాబినెట్ మంత్రులు అందరూ కూడా ఎంకరేజ్ చేయడానికే పనిచేస్తున్నారు. కానీ ఇలాంటి సంఘటన జరిగినప్పుడు కూడా ఒకసారి సమాజం కూడా ఆలోచించాలి. ఏ విధంగా మిస్లీడ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు, మళ్ళీ అబద్ధాలు చెప్పి మిస్లీడ్ చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. పుష్ప 2 రిలీజ్ రోజు అల్లు అర్జున్ థియేటర్లో ఎంతసేపు ఉన్నాడో సీసీటీవీ ఫుటేజ్ ఉందన్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. ప్రెస్ మీట్ లో చేసిన కామెంట్స్ ను అల్లు అర్జున్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేవతి చనిపోయిన మరుసటి రోజు అల్లు అర్జున్ తన ఇంటి దగ్గర టపాసులు కాల్చారని ఆరోపించారు బల్మూరి. అల్లు అర్జున్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు బల్మూరి వెంకట్. ఆ సంఘటన మీ దృష్టికి వచ్చిన తర్వాత కూడా మీరు ఈ రకంగా మూవీ ఎప్పటి వరకు చూసిర్రు, ఎప్పటి వరకే క్లాప్స్ కొట్టిర్రు, వెళ్ళేటప్పుడు మీరు అభివాదం తెలుపుకుంటూ వెళ్ళినరా లేదా మీరు ర్యాలీగా వెళ్ళినరా, చాలా క్లియర్గా ఫుటేజెస్ కనబడుతున్నాయి. మీరు అవన్నిటినీ పక్కన పెట్టి ఏదో లేను జరగలేదు, నా దృష్టికి రాలేదని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. సరే, మరుసటి రోజు మీ ఇంటి దగ్గర కూడా మీరు ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా పటాకీలు కాల్చుకున్నారు. సరే, ఆ విషయాలన్నింటినీ కూడా మేము ప్రస్తావిస్తలేము. సంధ్య థియేటర్ ఘటనలో ఒక ప్రాణం పోవడమే కాకుండా మరో ప్రాణం చావు బతుకుల్లో ఉందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్. అల్లు అర్జున్ అరెస్టుపై స్పందించిన బీఆర్ఎస్ సీఎం రేవంత్ ది తప్పని చూపుతోందన్నారు. బీఆర్ఎస్ నేతలు ఒక్కరు కూడా రేవతి కుటుంబాన్ని పరామర్శించలేదని మండిపడ్డారు. అల్లు అర్జున్ అరెస్టుపై స్పందించడం బీఆర్ఎస్ స్టాండ్ ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. నిన్న అసెంబ్లీ తర్వాత అల్లు అర్జున్ మాట్లాడిన తీరు కూడా ప్రభుత్వాన్ని కౌంటర్ చేస్తున్నట్టుగా అనిపించడం వెనుక కారణం ఏంటంటే దాని వెనుక ఉన్న ప్రోత్సహించే పార్టీలు, నాయకులు. నేను అంటున్నా, అల్లు అర్జున్ మానవీయ కోణం నుంచి పోయి ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తే తన క్యారెక్టర్ అసాసినేషన్ అయ్యేది కాదు. ఎవరో చెప్పిండ్రు, దానికి లీగల్ ఎంటిటీ ఉంటుంది. మానవత్వానికి లీగల్ ఎంటిటీని ఇంకో కోణం ఉండదు. మన వల్ల నష్టపోయిన కుటుంబాన్ని పరామర్శించేది పక్కన పెట్టి ఇంకా తన క్యారెక్టర్ను తానే అసాసినేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతుంది మిత్రుడు. పుష్ప సినిమాను సభ్యతతో కూడిన కుటుంబాలు కలిసి కూర్చొని చూడగలమా అని ప్రెస్ మీట్ లో నిలదీశారు సిపిఐ జాతీయ నేత నారాయణ. సందేశాత్మక చిత్రాలకు ప్రజల ఆదరణ తక్కువ ఉంటుంది కాబట్టి అలాంటి సినిమాలకు ప్రభుత్వాలు రాయితీలు ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వం, సభ్య సమాజం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. త్వరలో మా వంతు సాయం కూడా ప్రకటిస్తామని ప్రెస్ నోట్ లో తెలిపారు నారాయణ.